ఎవరైతే రివెంజ్ఫుల్ ఇంటెంట్తో వైఫ్స్ హస్బెండ్కి అగెన్స్ట్గా చేస్తున్నారో వాళ్ళ గురించి మాత్రమే. బట్ కొంతమంది వైఫ్స్ ఏదో భర్త తిట్టాడనో కొట్టాడనో సినిమాకి తీసుకెళ్ళలేదనో బయటికి తీసుకెళ్ళలేదనో చిన్న చిన్న రీజన్స్తో లైఫ్ను నాశనం చేసుకుంటున్నారు. వెళ్ళిపోయి ఆ స్పర్ ఆఫ్ ది మూమెంట్ జస్ట్ ఏదో అన్నారు అన్న ఒక జస్ట్ ఆ స్పర్ ఆఫ్ ది మూమెంట్లో యాంగ్జైటీతో వెళ్ళి దట్ యాంగ్జైటీ ఈజ్ కన్వర్టింగ్ ఇన్ టు ద క్రిమినల్ కేసెస్. ఇది జరగకూడదండి. ఆ యాంగ్జైటీని ఆ ఒక్క నిమిషం మీరు కంట్రోల్ చేసుకోండి, అంటే ఫర్దర్గా ఏ కాంప్లికేషన్ ఉండదు. వన్స్ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత దాన్ని క్లియర్ చేసుకోవాలి, వన్స్ ఛార్జ్ షీట్ అయిన తర్వాత దాన్ని క్లియర్ చేసుకోవాలంటే ఇట్ టేక్స్ ఇయర్స్ టుగెదర్. లక్కీలీ ఫార్చునేట్లీ మీరు కనుక ఇలాంటి ఎఫ్ఐఆర్స్ ఉంటే ఇద్దరు కాంప్రమైజ్ అయిన సందర్భాల్లో కనుక మీరు 320 ఆఫ్ సిఆర్పిసి కింద ఒక కాంప్రమైజ్ మెమో వేసుకొని హైకోర్టులో క్వాష్లో చేసుకోవచ్చు. లేదా అమ్మాయి రియలైజ్ అయ్యి రిపెంట్ అయ్యి తను చేసింది తప్పు అని తెలుసుకొని కాపురానికి రావాలి అనుకున్నప్పుడు కూడా తను కామ్గా ఉంటే హైకోర్టులో క్వాష్ అవుతుంది. దెర్ ఆర్ మెనీ వేస్. ఎవరైతే ఇలాంటి 498A కేసెస్లో హస్బెండ్ యొక్క ఫ్యామిలీస్ ఇబ్బంది పడుతున్నాయో దెర్ ఈజ్ ఎ ప్రీవియస్ జడ్జిమెంట్ స్టేటింగ్ ఇన్ 2014 ఇన్ అరుణేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. ఈ జడ్జిమెంట్ ఏంటంటే ఎక్కడా కూడా అరెస్టు చేయొద్దు, ఏ 498A కేసులో కూడా అరెస్ట్ చేయడానికి లేదు. 7 years కన్నా తక్కువ పనిష్మెంట్ కానీ 7 years కానీ పనిష్మెంట్ ఉన్న కేసెస్లో ఎవరిని కూడా అరెస్ట్ చేయొద్దు.